ఇప్పుడు డయాబెటిక్‌లో సార్ రూట్ కాజ్ అందరికీ ఒకటే ఉంటుందా? డిఫరెంట్‌గా ఉంటుందా? డిఫరెంట్‌గా ఉంటాయి. స్ట్రెస్‌తో రావచ్చు నీకు. హ్మ్. రకరకాల కారణాలు రావచ్చు. మేజర్ కారణం హ్మ్. నువ్వు విపరీతంగా కార్బోహైడ్రేట్స్ తింటావు. ఓకే. డాక్టర్లు ఏవైతే తినాలని చెబుతున్నారో అవి బాగా తినటమే మేజర్ కాజ్. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం, ఇన్ని జబ్బులు లేవమ్మా. చాలా తక్కువ జబ్బులు ఉన్నాయి. అందులో ఒక 50-60 జబ్బులకి పునాది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది ఒక కారణంతోనే వస్తుంది. ఉదాహరణ థైరాయిడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉందమ్మా. నువ్వు థైరాయిడ్ ఎవరైనా ఉంటే ఇది చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తగ్గిందా? జీవితాంతం మందులు వాడాలన్నారు కదా. నా డైట్లో చిటికేసి చెబుతున్నా, 1 మంత్ 99.9999% 1 మంత్లో థైరాయిడ్ 0, జీవితంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి తీరుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ థైరాయిడ్. ఓకే. హషిమోటో థైరాయిడిటిస్ కనుక అయ్యి ఉంటే 3 నెలలు 4 నెలలు, చాలామంది నెలలో కూడా వెళ్ళిపోతుంది. యాంటీటీపీఓలు 1300+ ఉండి నా దగ్గర 1కి 2కి 5కో 10కి వచ్చిన కేసులు కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఈ నెలలోనే ఒక 50 కేసులు ఉన్నాయి. అంటే యాంటీటీపీఓ అంటే హషిమోటో థైరాయిడిటిస్ ఉన్నా కూడా. హ్మ్. ఇప్పుడు నిజానికి ఇప్పుడు థైరాయిడ్ ఏంటమ్మా ప్రాబ్లం? సింపుల్గా నీకు అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో నీకు చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇది థైరాయిడ్ గ్లాండ్ అమ్మా. ఈ గ్లాండ్ శరీరం యొక్క మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేసే హార్మోన్లు T3 T4 రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కువైతే మనం ఓవర్ యాక్షన్ చేస్తాం. తక్కువైందనుకో దేవుడు అన్నట్టు ఉంటాం. అంటే ఇవాళ బ్రష్ చేయాలా, ఏంటి మా స్నానం కూడా చేయాలా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలా, మా సుదిన పడుకుందాంలే, ఇలా అనిపిస్తుంది. లో అయిపోతాం. సో ఇది థైరాయిడ్ అనే మెటబాలిజం రెగ్యులేటరీ హార్మోన్ తేడా మూలన. దీన్ని సెట్ చేయడానికి శరీరమే ఒక ప్రాసెస్ సెట్ చేసుకుంది. శరీరంలోనే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్, మన సిస్టంలో ఒక అద్భుతమైన కరెక్షన్ మెకానిజం ఉంటుందమ్మా. దీన్ని సెట్ చేయడం కోసం హైపోథాలమస్ ఆదేశాలతో పిట్యూటరీ గ్లాండ్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? ఇది ఎక్కువైతే ఇది తక్కువ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది తక్కువైతే ఎక్కువ, ఎక్కువైతే తక్కువ ఒక చేసుకునే ఒక బ్యాలెన్సింగ్ మెకానిజం నడుస్తుంది. శరీరమే సెట్ చేసుకుంటుంది. ఇది ప్రాబ్లం చేస్తే, ఇది చేస్తే దీన్ని ఇది సరి చేస్తుంది. అంటే నేను అర్థం కాడకోసం ఇక్కడ చూపిస్తున్నా. స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరి చేస్తుంది కదా. ఈ ఎండ్రోక్రైన్స్ దూరం ఏం చేస్తారంటే మధ్యలో ఈ సరి చేసేదాన్ని తప్పు అంటారు. ఇప్పుడు సరి చేయటం ఏంటి? ఇక్కడ ఎక్కువైతే తక్కువైంది అనుకో, చూసావు ఇది తక్కువైంది, ఇది తప్పు అంటారు. కాదు, వీళ్ళు ఏమంటారు? TSH యాక్షన్ అంటారు. కాదు, ఇది రియాక్షన్. ఇప్పుడు నేను బాల్ వేసేసానమ్మా, బాల్ ఇసిరి కొట్టాను అవతలకి. బాల్ దూరం వేస్తారు కానీ నువ్వు వచ్చావు, గదిలోకి వచ్చావు. ఏంటమ్మా అంటున్నాను. ఈలో బాల్ వచ్చి నా మొహం తగిలింది. నువ్వేమనుకుంటావు? ఎవరో రామకృష్ణ గారు బాల్ పెట్టి కొట్టారనుకుంటావు. కానీ రామకృష్ణ గారిని ఎవరో బాల్ పెట్టి కొట్టలా, నేను వేసిన బాల్ నా మొహం తగిలింది. ఇది రియాక్షన్. యాక్షన్కి రియాక్షన్ తేడా. వీళ్ళు ఏమంటున్నారు? అసలు ఇది ఎందుకు నేను TSH ఎందుకు పిచ్చేష్టలు చేస్తుంది? ఇది సరిలేదు కాబట్టి. వీళ్ళు ఏమంటున్నారు? ఇది తప్పు అంటున్నారు. ఇలా పిచ్చేష్టలు తప్పు అని దీన్ని రెగ్యులేట్ చేయడానికి మెడికేషన్ ఇస్తున్నారు. అందుకే వీళ్ళు జన్మలో మానవజాతి అంతం వరకు కూడా ఒక్కడ కూడా వీళ్ళు ముందు కనిపెట్టలేరు. ఇక్కడ చేయాల్సిన పాయింట్ అంటే జాగ్రత్తగా గమనించిన అందరూ మూల కారణంకి వెళ్ళాలి. రాజుగారు 7 చేపలకు అది తెలుసు కదా, చేప ఎందుకంటే లేదని చివరికి ఒక కారణం వస్తుంది. ఇప్పుడు పాయింట్కి రా. నా డైట్లో ఎవరికైనా సరే థైరాయిడ్ చెప్పాక 99.99% 1 మంత్లో తగ్గి తీరుతుందని చెప్పడానికి సైన్స్ అంటే చెప్పనా? ఇప్పుడు ఇది పిచ్చేష్టలు చేస్తాం కదా, దాని మూల కారణంకి వెళ్ళు. ఇది ఎందుకు ఎక్కువ తక్కువ వచ్చింది? ఇక్కడ ఈ హార్మోన్లు తక్కువ వచ్చినాయి కాబట్టి. ఇవి సరిగ్గా పనిచేయాలి, రావాలి కదా. ఎందుకు ఈ తేడా వచ్చినాయి? మేజర్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది? ఇన్సులిన్ విపరీతంగా ఎక్కువైంది కాబట్టి, సెల్ పరిదాటం ఎక్కువైంది కాబట్టి. ఇన్సులిన్ ఎందుకు వచ్చింది? గ్లూకోజ్ ఎక్కువ తిన్నాం కాబట్టి. సో కారణం ఏంటి? గ్లూకోజ్, హై గ్లూకోజ్. నువ్వు గ్లూకోజ్ని ఆపేసావు అనుకో, ఇన్సులిన్ ఉండదుగా. ఇన్సులిన్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదుగా. సపోజ్ నీకే ఉదాహరణకు సుబ్బారావు నాయుడేమో కోపం ఉందమ్మా, నీకేదో అప్పాక కొట్టాడు, కోపం ఉంది. సుబ్బారావు గారు కనిపిస్తే చంపేస్తానని పళ్ళు పట్టపట్టు కొడతావు ఎప్పుడు చెప్పినా. ఇప్పుడు సుబ్బారావు గారు చచ్చిపోయాడు, అటు దినశారదకరంలో అన్నీ అయిపోయినాయి. ఎవడో వచ్చి నీ దగ్గర సుబ్బారావు టాపిక్ అంటాడు, మళ్ళీ పళ్ళు పట్టపట్టు కొరకు ఆయన చంపేస్తాడు అంత చూస్తా అంటావా? సుబ్బారావు ఉంటే కదా నీకు కసి ఉండేది. సుబ్బారావు లేనప్పుడు నీకు కసి ఉండదుగా. అట్లానే ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. నేను గ్లూకోజ్ ఇవ్వను, ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదుగా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే ఈ సగ్గా పని చేస్తాగా, ఈ సగ్గా పని చేస్తే ఈ సగ్గా పని చేస్తుందిగా. అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సింపుల్. థైరాయిడ్ ఈజ్ జస్ట్ 1 మంత్ జాబ్. ఎందుకు ఎంతమంది జీవితాలు ఎండ్రోక్రాలజిస్టులు మొత్తం వరుస పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం నిలబెట్టి చచ్చిపోయేవరకు ఎందుకు మందులు వాడేస్తున్నారు మీరు? చాలా హాస్పిటల్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది చూస్తున్న థైరాయిడ్ వాళ్ళు చెక్ చేసుకోండి. మీరు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటే 100కి 98 మంది ఎండ్రోక్రాలజిస్టులు మన 2 రాష్ట్రాల్లో చెప్తున్నా. దేశం అంతా ఇలా వచ్చింది. కనీసం అది హషిమోటో థైరాయిడిటిసా నార్మల్ థైరాయిడా అనేది చెక్ చేసే పరిస్థితి కూడా లేదు. యాంటీటీపీఓ టెస్టులు కానీ ఇంకా ఇతర టెస్టులు చేసి చూస్తే
ఇది మనకి థైరాయిడ్ గ్లాండ్ని యాంటీబాడీస్ అటాక్ చేయటం వలన ఇమ్యూనిటీ కారణాలు వస్తున్నాయా, లేకపోతే లైఫ్ స్టైల్ కారణాలు వస్తాయని తెలుస్తుంది. ఈజీగా సెట్ చేయదు, ఎందుకంటే వీళ్ళు రెండింటినీ తగ్గించే ఉద్దేశం వాళ్ళ ప్రోటోకాల్ పైన వీళ్ళు ఏం మోసం చేయట్లేదమ్మా. వీళ్ళు ఏంటంటే నీ దగ్గర నువ్వు ఒక పూజారివి, నీకు శ్లోకం ఏవి రాసిస్తే పైన గీతలోదో సమ్ శ్లోకం ఇస్తే నువ్వు చదువుతావు. బైబిల్లో ఉందే ఆ పాస్టర్ ఆయన చదువుతాడు, అక్కడ ఉండేవాడు. నువ్వేమో రాయవు కదా క్రియేట్ చేసి. వీళ్ళ పైన కూర్చుని రాయటం వలన రాజుగారికి బట్టలు లేవంటాడు, మొడుమూలేసి తిరుగుతున్న బట్టలు ఉన్నాయంటే వీళ్ళు బట్టలు ఉన్నాయని అంటారు. ఒక్కడ కూడా థైరాయిడ్ లాంటి పిల్ల డిసీజ్, థైరాయిడ్ లాంటి పిల్ల బిత్తిరి డిసీజ్, డయాబెటీస్ లాంటి ఒక ఉడత డిసీజ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ట చిటికెత్తే పోయే తొక్కలో డిసీజులకి, తొక్కలో చిన్న డిజార్డర్లకి జీవితకాలం మందులు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తెలియక, తెలిసని నేను అన్నాం. ఎందుకంటే తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేసుకోరుగా. చాలామంది చేసే శుష్క కుంటివాదన ఏంటంటే, డాక్టర్ గారు అలా ఫ్యామిలీ మెంబర్గా చేయలేదా అంటే, నీ అజ్ఞానంతో మెమ్మనో కానీ అనుకుని నువ్వు ఇన్సులిన్ చేసుకుని మెమ్మన నాన్న నువ్వు చిత్రహింసలు పెడితే, నువ్వు మెమ్మన చిత్రహింసలు పెట్టి ఊళ్ళో మేమందరం కూడా పెట్టుకోవాలా? నీ అజ్ఞానానికి మేము కూడా బలవాలా? చెప్పండి అమ్మ. సింపుల్గా అడుగుతానమ్మా. ఇప్పుడు ఒక డయాబెటీస్ టైప్ 2 ఎప్పుడు వస్తుంది? మనం బాగా ఒళ్ళు బలిసి తిని విపరీతంగా 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో 40 ఏళ్ళకో సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా తింటే వస్తుంది. అంటే నువ్వు విచ్చలవిడిగా తింటాం, పద్ధతి లేకుండా తింటాం వలన డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి వస్తాయి, ఒబెసిటీ లాంటివి. అంటే నువ్వు చేసిన పొరపాటు ఏంటి? కక్కుర్తిపడి కొంచెం ఎక్కువ తిన్నావు అంటే ఒక చిన్న పొరపాటు చేసావు, నోటి కక్కుర్తో. దానికోసం జీవితాంతం పనిష్మెంట్ పడిపోద్దా? అంటే నువ్వు చిన్న పొరపాటు చేస్తే జీవితాంతం దాన్ని దిద్దుకునే ఫెసిలిటీ ఉండదా? అంటే సచ్చే వరకు మందులు వాడాలా? ఇవాళ నువ్వు ఒక డయాబెటీస్ వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తావమ్మా, ఆ ఎండ్రోక్రైనిస్ట్ దగ్గర ఆయన పోయే వరకు ఆయన దగ్గరికి వెళ్తావు, తర్వాత ఆయన కొడుకు హాస్పిటల్ కంటిన్యూ అవుతావు, తర్వాత మనవడు హాస్పిటల్లో పోతావు. నీకు ఏమైనా పరిష్కారం ఉందా? ఆధునిక వైద్యంలో పరిష్కారం ఉందా? నా దగ్గర ఉంది. ప్రపంచంలో నా విధానం అనుసరిస్తే టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఖచ్చితంగా పోయి తీరుతాడు. టైప్ 1 కొంచెం కాంప్లికేషన్ దీని మీద, అది ఆచరించే వాళ్ళు మరింత నిబద్ధత చేయాలి. టైప్ 2 మంచినీళ్ళు తాగినట్టు తగ్గి తీరుతుంది. టిపికల్ టైప్ 2 అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎలాంటి అంటే నీకు ఆల్రెడీ ఒక కార్డియాక్ ఇష్యూ ఉంటుంది, నీకు కార్డియాక్ ఇష్యూ ఉండటం వల్ల నీ శరీరం షుగర్ తయారు చేస్తూ ఉంటుంది, లేదా నీ ఒంట్లో భయంకర ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానివల్ల నీకు ప్రెషర్లు ఉంటాయి, నీకు అప్పులంతా ఫుల్గా ఉన్నారు, ఆల్మోస్ట్ సూసైడల్ స్టేట్లో ఉన్నావు, నీకు డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ నుంచి వచ్చే షుగర్, లేదా ఏదైనా గాయం నుంచి వచ్చింది కానీ, లేదా ఇతర మందులు వాడినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ, లేదా నువ్వు టైప్ 2లో కూడా డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు అంటే వేళ్ల మీద లెక్కపెట్టి ఏ చెంబుడు కుండడు వాటర్లో ఒక స్పూన్ వాటర్ అంత తప్ప మిగిలిన టిపికల్ టైప్ 2 డయాబెటీస్ అంతా తగ్గి తీరాల్సిందే. మందులు పెంట కుప్పలో పారేయండి. మందులు డయాబెటీస్కి అల్లోపతిలో ఇచ్చిన మోడర్న్ మెడిసిన్ ఇవ్వటం అంటే తగలబడే ఇల్లును ఆర్పటానికి పెట్రోల్ పోయటం ఆపండి. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ డిజార్డర్.